నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేదిక్ ఇచ్చిన వైద్యుడిని. మన కోరిక కారణం అంటే చెట్లు, ఆకులు, అల్ము మూలికతోటి, వేయిల మూలికతోటి మా పెద్దలు కలబెట్టి ఎన్నో రకాల మందులు చేసి ఎన్నో రకాల వైద్యాన్ని సెన్సర్లు అనేది పేరు చెప్పించుకున్నారు. సెన్సర్ల కాడ ఏమిటంటే డబ్బుల కోసం ఉరుకులాడారు, పేరు కోసం ఉరుకులాడతారు. పేరు ఈ కాలంలో డబ్బులు అందరికీ అవసరమని డబ్బులు అడుగుతారు. పూర్వకాలం నాడు మా వాళ్ళు ఉచిత వైద్యం చేసినారు, అన్నానికి వైద్యం చేసినారు, మందుకు వైద్యం చేసినారు, మందు దానికి వైద్యం చేసినారు జంతువులు. దాని తర్వాత మన బట్టలు కూడా వైద్యం చేశారు. ఈ కాలం అందరికి డబ్బులు అవసరం కాబట్టి, ఎందుకంటే పూర్వకాలం నాడు నడక ఉండేది, బస్సులు లేవు, డబ్బులు ధాన్యం కూడా పావుల రూపాయ పడి ఏ ఇంటి మీద గంపలు పెట్టుకొని ధాన్యం పెట్టేవారు. గంపలు పెట్టుకొని దోశలు పెట్టేవారు. డబ్బులు అనేది లేవు, ధాన్యం ఎక్కువ ఉండేది కాబట్టి ఆ కాలం వైద్యం చేశారు. ఇప్పుడు చెప్పడం కారణం ఏంటంటే పూర్వకాలం నాడు మనిషి ఎంతలా ఉన్నా, ఎంత బరువు ఉన్నా సందాలు ఎత్తేవాడు, ఉళ్ళు ఎత్తేవాళ్ళు, కోతలు వచ్చేవాళ్ళు, ఒడ్లు దంచేవాడు, ఒడ్లు దంచేవాడు, కుర్రలు దంచేవాడు, జొన్నలు దంచేవాడు, గడెం కొట్టేవాడు, అన్ని రకాల బరువు ఎత్తేవాడు. అందుకోసం ఈ చక్కని వైద్యాన్ని మనం ముందుకు ఆరోగ్యంగా తీసుకుపోవాలని మరొకత చెప్తూ, ఈ వైద్యం అనేది మీకు ఏముందంటే నా కాడ ఒక వైద్యం ఉంది, బరువు తగ్గడానికి వైద్యం. ఆ బరువు తగ్గేది నువ్వు ఏమున్నా తిను, పప్పు తింటావో, అన్నం తింటావో, సాంబార్ తింటావో, మటన్ తింటావో, చికెన్ తింటావో, తినకుండా బరువు తగ్గడానికి ఎవరేం తగ్గుతారు? తినకుండా ఎవరైనా బరువు తగ్గుతారు. ఉపవాసం ఉంటే నెలకు 1 కేజీ 2 కేజీలు బరువు తగ్గుతారు. నా మందు నీ మందు ఏం పని చేసేదంటే చెప్పు, అన్నీ తినుకుంటే బరువు తగ్గే వైద్యం నా కాడ ఉంది. ఆ బరువు తగ్గడానికి పొద్దున పూట ఒక 2 చెంచాలు, మధ్యాహ్నం ఒక 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు. ఎక్కడైనా ఊర్లో పోతే వేసుకోకూడదు, ఇంటికాడ ఉంటే వేసుకోవాలి. ఊర్లో పోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే బాడీలో చెమట వస్తుంది, నీళ్ళు గారిపోతుంది, లెటిన్ పిరిగి వస్తుంది, ఓటీ పిరిగి వస్తుంది, చెమట ద్వారా శరీరంలో కొవ్వంతా కరిగిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టులో అంత బలం ఉంటుంది. ఆ చెట్టు పేరు చూపిస్తా. ఏగి చెట్టు అంటారు దీన్ని, ఏగి చెట్టు చెక్క, ఏగి చెట్టు. దీని పేర్లోనే ఉంది ఏగి చెట్టు. ఏగి చెట్టు అంటే అడవిలో ఉంటుంది. ఈ చెట్టును ఏం చేస్తారంటే పూర్వీక కాలం నాడు ఆ చెట్టు చాలా బలమైన చెట్టు. బండి పరాలు చేసేవాళ్ళు, బండి ఆకులు చేసేవాళ్ళు, బండి కుండలు చేసేవాళ్ళు, తర్వాత బండి చక్రాలు చేసేవాళ్ళు. ఈ చెట్టు పేరు ఏగి చెట్టు. ఈ చెట్టును గొడవలతో నరికితే రక్తము చెట్టు అవుతుంది అంటాము. ఆ చెట్టు పాలు ఎర్రగా రక్తం లెక్కనే ఉంటుంది. కావాలంటే మీరు చెట్టు కాడ పోయి పని చేసుకోవచ్చు. ఆ చెట్టు గొడవలతో నరికితే మన రక్తము, ఆ చెట్టు పసురు గుర్తుపట్టుకోలేము. సేమ్ బెడ్ ఉన్నట్టు ఉంటుంది. చేతికి బట్టలు కూడా ఎర్రగైపోతాయి, చేతులు కూడా ఎర్రగైపోతాయి. కడుక్కుంటే పోదు, కంకర కడుచుకుంటుంది. అందుకు ఈ చెట్టు ఏగి చెట్టు అంటారు దీన్ని. ఏగి చెట్టు ఏర్లు, చెక్క, పండ్లు, ఆకులు, పూలు సమూలం తీసుకోవాలి. అయ్యా నువ్వు సమూలం తేయాలి అనొచ్చు. నేను ఏగి చెట్టు చెక్క తీసుకొచ్చిన. ఆ చెట్టు గురించి అంత చెప్పడానికి సమూలం అడవిలో దొరుకుతుంది కాబట్టి ఒకసారి 6 నెలలకు కాయలు వస్తాయి, ఒక 4 నెలలకు పూత వస్తుంది, ఒక 4 నెలల ముందు 12 సంవత్సరం లోపల ఒక పంట ఏగి చెట్టుకి. ఆ పంట సంవత్సరం లోపల వస్తుంది. ఆ సంవత్సరం లోపల 4 నెలలకు ఒకటి వస్తుంది, 4 నెలలకు ఒకటి వస్తుంది. 8 నెలలు తీసిపెట్టుకొని, ఆ పూలు తీసిపెట్టుకొని, ఆకులు తీసిపెట్టుకొని, ఆ చెక్క తీసిపెట్టుకొని అన్నీ సమానంగా చేసి తూకం వేసి, ఆ తూకం వేసుకొని దంచుకొని ఈ చెక్క పౌడర్ ఉంటుంది. పొద్దున పూట ఒక చెంచానర, మధ్యాహ్నం ఒక చెంచానర, రాత్రి పూట ఒక చెంచానర తీసుకుంటే బాడీలో విపరీతంగా వాతం, 72 వాతాలు, కఫం 72 కఫాలు, ఊష్టం, ఫ్యాటు, కొవ్వు, నీరు మంచి డ్రై మాదిరి అవుతాడు. ఏగి చెట్టు ఎట్లుంటుందంటే చక్కగా సమ మాదిరి ఉంటుంది, బలంగా ఉంటుంది. కాబట్టి ఆ చెక్క మాదిరి బలంగా తయారవుతాడు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. షుగర్ రాదు, బీపీ రాదు, గ్యాస్ ట్రబుల్ రాదు, కంటి చూపు ఉంటుంది, నెత్తి వెంట్రుకలు ఊడిపోవు, ఆరోగ్యంగా సిమ్ముగా గడ్డపారలు ఎంత బలం ఉంటుందో గడ్డపారలకు త్యాజ్యంగా మంచి ఉంటాడు. అందుకోసం ఈ మాట హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ సున్నం నా కాడ దొరుకుతుంది. మీరు ఎవరైనా కానీ
నేర్చుకుంటా అంటే వివరంగా చెప్తాను, నేర్చుకోవచ్చు, వాడుకోవచ్చు. ఊకే ఎగతాళిగా మాట్లాడి తిక్క మాటలు మాట్లాడకుండా ఎవరైనా మా ఫోన్ చేసినా కూడా శుభ్రంగా మంచిగా మాట్లాడి, అయ్యా నేను నేర్చుకుంటే నా కాడికి రావాలి, నా కాడికి వచ్చి నేర్పిస్తా, కానీ నువ్వు యాడ ఉండి నాకు నేర్పి అంటే కాదు. ఆ చెట్టు ఈ చెట్టేనా, ఈ చెట్టు అంటే ఈగి చెట్టు ఒక పొలపొరలకు ఒక కొండల తీర్థులకు తెలుసు, కానీ అందరు కాబట్టి బరువు దగ్గరికి చాలా పెద్ద మూలిక, చాలా పెద్ద మూలిక. ఎందుకంటే ఈ మూలికతోటి మనం శుభ్రంగా తగ్గిపోతారు, ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.